ఓం నమ శివాయ. వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర. అప్పులన్నీ త్వరగా తీరిపోయి మీరందరూ హ్యాపీగా ఉండాలని అంటే చిన్న ఈ పరిహారం అనేది మీరు ఆచరించండి. అప్పులన్నీ తొలగిపోయి వెంటనే కోటీశ్వర్లు అవుతారా అని అంటే ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అయిపోతే ఇక్కడ ఇండియాలో పేదవాళ్ళు అనే వాళ్ళు ఉండరు కదా అని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటనంటే పరిహారాలండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు థంబ్లైన్స్ అనేవి పెడతారు. కాకపోతే ఏంటంటే కరెక్ట్గా మనం పాజిటివ్గా మంచిగా చక్కగా చేస్తే అది తప్పకుండా నెరవేరుతుందనండి. నేను ఇలాంటివి చాలా చూశాను. మా ఫ్రెండ్ అండి, నేను చెప్తున్నాను, ఇట్స్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఆమె తన మేనిఫెస్టేషన్ అనమాట ఏమనుకుందనంటే ఆమె చూసేటప్పుడు ఆమె ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒకటి ఏమనుకుందనంటే మనకి నయనతార సినిమా యాక్టర్ ఉన్నారు కదండి, ఆమెనే చూసింది. నాకు చక్కగా ఇలాంటి అమ్మాయే పుట్టాలి, ఇలాంటి అమ్మాయే పుట్టాలని చెప్పేసి శ్రీరామరాజ్యం అనే సినిమా వచ్చింది కదండి, అది చూస్తూ ఉండేదనమాట. నయనతార సినిమాస్ ఎక్కువ చూసేది. నయనతార చాలా బాగుంటుంది అని చెప్పి చూసిందనమాట. అనుకున్నట్టుగానే ఆమెకి 9 months తర్వాత ఆడపిల్లే పుట్టింది. సేమ్ అండి, సేమ్ ఆ పుట్టుమచ్చ ఏదైతే నయనతారకి ఇక్కడ ఉంటుందో అదే పుట్టుమచ్చతో అందంగా అంత అందంగా పుట్టిందండి. ఇప్పుడు ఆ పాపకి ఒక 12 years వచ్చింటే మన మైండ్లో మనం గట్టిగా ఏదనుకుంటామో అది అయ్యి తీరుతుందండి. ఆమె ఏమనుకుంది, నాకు ఈ అమ్మాయి ఇలాంటి అమ్మాయే కావాలి, ఇలాంటి అమ్మాయే కావాలి. ఆమె అదే అనుకుంది, నాకు ఇలాంటి చక్కగా అందమైన ఆడపిల్ల కావాలని చెప్పి అనుకుంది. సేమ్ ఇట్స్ ఎ మిరాకిల్ అనొచ్చండి. సేమ్ ఎగ్జాక్ట్ మోల్ పుట్టుమచ్చ ఎక్కడైతే ఉందో అలానే వచ్చిందనమాట. సో ఏంటంటే ఆమె ఏమనుకుంది, కడుపుతో ఉన్నప్పుడు ఆ మేనిఫెస్టేషన్ అంటే అది అనుకుంది అనమాట. గట్టిగా దృఢంగా అనుకుంది, నాకు ఇది అయ్యి తీరుతుంది, అవ్వాలి అని గట్టిగా అనుకుంది. అదే చూసేదనమాట ఎక్కువసేపు. చక్కగా ఉండాలి, డేరింగ్గా ఉండాలి. ఆ సినిమా ఉండొచ్చు కానీ నిజంగా కూడా నా పిల్ల డేరింగ్గా ఉండాలి, ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి అనుకుంది. అలానే ఉంది ఆ అమ్మాయి కూడా, చాలా చక్కగా ఉంది. సో ఇదంతా ఏంటంటే ఇట్స్ ఎ మేనిఫెస్టేషన్, పాజిటివిటీ. సో మనం పాజిటివ్గా ఏదైతే అనుకుంటామో అదే అవుతుంది. దానికి తోడుగా ఈ పరిహారాలు అనేవి చేస్తూ ఉంటారనమాట. మన మైండ్ బాగుండాలి, మనం అందరితో బాగుండాలి. అదే చాలా మంచి హ్యాపీనెస్ అండి ప్రతి ఒక్కళ్ళు. కాకపోతే ఏంటి, హ్యాపీనెస్ ఉంటే మనకి ఈ ఖర్చులు అనేవి ఉండవు కదా, ఖర్చులన్నీ కూడా వాటితో పోవు కదా. సో ఏంటి, డబ్బు సంపాదన అనేది కావాలి. ఆ డబ్బు సంపాదన మన దగ్గర ఉండాలి. ఈ దాంతో పాటుగా ఈ చిన్న చిన్న పరిహారాలను చేయడం వల్ల ఏంటంటే ఖర్చులు తగ్గుతాయి. ఎంతకాలం అంటే మన మైండ్కి చెప్తుందనమాట ఈ ఖర్చు అవసరమా వద్దా అని. సో ఏంటి, ఏదైనా సరే అండి మనకి సైకలాజికల్గా సంబంధించిందేనండి ఇవన్నీ కూడా తగ్గుతాయా లేదా అని చెప్పేసి మన మైండ్కి ఒక్కసారి ఆలోచించుకుంటే చాలు. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే మంగళవారం నాడు, ప్రతి మంగళవారం కనుక చేస్తే చాలా మంచిది. లేదు కుదరదంటే ఒక 6 మంగళవారాలు నేను చెప్పిన వీటన్నిటిని కూడా ఒక రాగి చెంబులో వేసేసుకొని మన ఇంట్లో చల్లాలి. ఏమేంటివంటే కొంచెం పాలు, పెరుగు, కళ్ళ ఉప్పు, ఆవు పంచకము, నెయ్యి. ఇవన్నీ కూడా నెయ్యి అనంటే ఆవు నెయ్యి అనమాట. కొంచెం అన్ని చిటికేనండి వాటర్లో పోసి చక్కగా కలిపేసి మన సాయంత్రం పూట అండి, ఎప్పుడు అనంటే సాయంత్రం పూట దీపారాధన చేస్తాం కదా అండి 6 తర్వాత, అప్పుడు ఇల్లంతా చక్కగా ఒక పువ్వు తీసుకోండి. పువ్వు లేకపోతే తమలపాకు ఆకో తీసుకొని, చేత్తో కాకుండా ఆకో పువ్వు తీసుకొని మనం ఇట్లా ఫస్ట్ ఏంటనంటే ఆ చెంబులో మీరు చక్కగా చదువుకోవాలన్నమాట. మీరు మైండ్లో ఏమనుకుంటున్నారో, మీకు ఏమి జరగాలనుకుంటున్నారో, నెగిటివ్ ఏదైతే రాకూడదు, మీకు ఎవరి నుంచైనా దృష్టి దోషాలు ఉన్నా లేకపోతే ఎవరి నుంచి అయినా సరే మీరు బాధపడుతున్నా వాళ్ళ పేర్లు చదువుకొని నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు వాళ్ళ వల్ల అని చెప్పేసి మొత్తం ఇల్లంతా ఫస్ట్ తిరగండి. ఇట్లా చదువుతూ తిరగండి, కలుపుతూ తిరిగేసి మళ్ళీ ఇంకో రౌండ్ ఏం చేస్తారంటే అదంతా చల్లాలన్నమాట. మొత్తం ఇల్లంతా అండి, మొత్తం బాత్రూమ్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మూలలు మొత్తం చల్లేస్తూ ఉండాలి. చల్లిన తర్వాత చక్కగా ఉంటుందండి. మీ మైండ్ కూడా మీరు చూడండి, ఆ ఒక 3 weeksలోనేనండి మీ ఇంట్లో వాళ్ళందరి మైండ్ కూడా చాలా ప్రశాంతత అనేది ఉంటుందన్నమాట. ఇలా చల్లి చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరూ బాగుంటుంది. తర్వాత అదంతా ఏం చేయాలంటే చెట్లలో పోయండి, తొక్కని ప్రదేశంలో వేయండి. ఎందుకంటే డౌట్ వస్తుంది చాలామందికి. సో తొక్కని ప్రదేశంలో కానీ చెట్లలో కానీ ఇదంతా వేసేసేయండి మిశ్రమాన్ని. అందుకే మీరు ఎంత కావాలో అంతే కలుపుకోండి, ఎక్కువ కలిపి వేస్ట్ చేయకండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ వాడుకోవచ్చు, ఆవు పంచకాలు కానీ ఏవైనా సరేనండి. సో ఇలా మీరు చిన్న ఈ పరిహారాలు చేసి చూడండి, చాలా హ్యాపీగా ఉంటారు. మీరందరూ కూడా మంచిగా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు, ధన నష్టం, ఆస్తి నష్టాలు అనేవి కూడా జరగదనమాట.